అడ్డుకున్న పోలీసుల సమక్షంలో 4 షాపులను తొలగించారు. 3 ఏళ్లుగా ఈ దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సానుభూతి పరులమనే కక్షతోనే తొలగిస్తున్నారని ఆరోపించారు. మాకు న్యాయం చేయాలని షాపు యజమానులు కోరుతున్నారు. మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేయాలని వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఊళ్ళో వాళ్ళు జనసేన వాళ్ళు కాదు, పై అధికారులు కాదు, ఊళ్ళో వాళ్ళు వాళ్ళని పట్టుకుంటే ఈ పని చేస్తున్నారు అనమాట. ఎవరైతే కూడా తీయించే ఎక్కడికో వెళ్ళి తీయించుకున్నాడు నా మనవడు. అలాంటి వాళ్ళు బతుకులు బాగుంటారా ఇయ్యాలా? ఏం కాదమ్మా, మేము జనసేనకు చేసాం. ఎక్కడికెక్కడో ఉన్నారంటే అక్కడ కూడా మీటింగ్లు మా మనవలో మా అబ్బాయిలు వెళ్ళారు. మా అమ్మాయి మా మనవడు వెళ్ళాడు, ఈవిడ వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళారు. ఒక సెల్లో ఉన్నాయి ఫోటోలు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి తీయించుకున్నాడు ఫోటో. ఇదిగో మరి ఇవాళ రోడ్డు మీద ఏదో చిన్న కొట్టెట్టుకుంటున్నారంటే ఊళ్ళో వాళ్ళు మాటలు ఆలకించి ఆ జనసేన పార్టీ వాళ్ళు వచ్చి లెగ్గొట్టించేస్తున్నారు. ఇది మంచి పనేనా? ఊళ్ళో వాళ్ళ పనే ఇది. పయ్యూరోళ్ళు ఎవరో కాదు, పయ్యోళ్ళు ఎవరో కాదు, ఊళ్ళో వాళ్ళ పనే. మరి అక్కడికి వచ్చే జనసేన వాళ్ళు కూడా అడగాలి కదా. పిల్లలే ఊరు పిల్లలు ఏళ్ళో వాళ్ళ కొంచెం ఏ గొడవలు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఎంత లేని గొల్లి వాళ్ళు కూడా బ్యాంతికాయలు తాగేసేసి చికెన్ తినేసేసి మటలు తినేసేసి కుక్కుని గొడవలు వేసుకుని ఒకళ్ళు ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీలు కూడా కాసేసుకుని ఇప్పుడు వీళ్ళు ఎలా లెగ్గొట్టేయాలని నరసేసి. జల్లూరండి మా గ్రామం. గత 3 సంవత్సరాలకి ఇక్కడ జీవనాధారం కలుపుకొని ఇక్కడ షాపులు పెట్టుకున్నామండి. ఆ షాపులు పెట్టుకుంటే ఇప్పుడు ముందయ్యమ్మలో ఎవరినో ఒకరు బతిమాలుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడమ్మో జనసేన టీడీపీ పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలనేసి పవన్ కళ్యాణ్ గారికి చేసామండి. ఆ చేసినందుకు ఇప్పుడు మా బతుకు తీరు లేకుండా చేసి ఇప్పుడు మొత్తం కూల్చేయడానికి చేస్తున్నారండి. ఇప్పుడు అర్జెంటుగా వచ్చేసి తీసేయమనేసి ఆర్డర్ చెప్తున్నారండి. మాకు నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చేయండి కొద్దిగా కలిసామండి. నాయకులు కూడా ఒప్పుకోలేదు. తీసేయాలనేది పట్టేశారండి. అలాగే జనసేనకి చేసాము కాబట్టి టీడీపీకి ఇది బొమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరినీ. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అంటే మహా పిచ్చి సారు. పవన్ కళ్యాణ్ గారు గెలాలని ఎన్నో ఎప్పటి నుంచో ప్రయత్నం. మరి 20 సంవత్సరాలు నేను ఫ్యాన్ సార్, చిరంజీవి ఫ్యాన్ సార్. ఇప్పుడు ఈ రోజు నేను ఇది మోటార్ సైకిల్ షెడ్ పెట్టుకుంటే సారు సూపర్గా తీయించేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో మేము రోడ్డును పట్టుకోవాలి సార్. పిల్లలతో అప్పులు పాలైపోవు సార్. అప్పులు పాలైపోయినా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి సార్. మాకు చిరంజీవి ఫ్యామిలీ అంటే పిచ్చి. కానీ మమ్మల్ని ఈ రోజునే నాకు దారి తెన్ను లేకుండా మా పిల్లల రోడ్డు అప్పులు పాలైపోయి పవన్ కళ్యాణ్ సార్ మీరు అపరాలు ఉంటే మీ దగ్గరికి వస్తారనుకున్నాం సార్. మీరు లేరని చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తారో, మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చెయ్యాలి అంతే. పవన్ కళ్యాణ్ గారు సార్ 4 షాపులు సార్ విన్నా. కొమరం భీమాసి మేము ఏదో వైసీపీ నాయకులు అనుకుని కొట్టించేసారు సారు. పవన్ కళ్యాణ్ గారు పక్కగా చేసాం సార్. అంటే తిరగలేదు కానీ సార్ ఓట్లు మేము వేసాం సారు. కానీ వాళ్ళకి తెలియలేదు. మేము చిరంజీవులు అంటే పిచ్చి అడగమనండి సార్. ఈ ఊళ్ళో ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ ఆ షాప్లో తీసేస్తున్నారు సార్. ఇక్కడ